హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రెజెంట్ తెలుగు స్టేట్స్ లో ఇందిరా మేనియా నడుస్తుంది. ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్ లో అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఓవర్సీస్ లో కూడా ర్యాంపేజ్ ఆరేంజ్ లో ఉంది. మరి బుకింగ్స్ చూస్తే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే దిశగా దూసుకుపోతుంది. ఆల్రెడీ చాలా రీ రిలీజ్ లో ఫుల్ రన్ లో అక్కడ పెట్టిన నెంబర్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే లేపేసింది ఇందిరా ఫిల్మ్. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో కథ వేరేలా ఉంది. సో ఆ విశేషాలతో పాటు కొన్ని మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. సరిపోతే శనివారం యూఎస్ లో $1,00,000 మార్క్ ని దాటేస్తూ దుమ్ము లేపింది. రిలీజ్ కి ఇంకా వారం ఉన్నా కూడా ఇప్పటివరకు వదిలిన 275 లొకేషన్స్ కి గాను 5,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. చూస్తుంటే రిలీజ్ కి లెక్క $500,000 మార్క్ దాటేలానే కనిపిస్తుంది. ఇక ఈ 24th హైదరాబాద్ లో నోవోటెల్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండగా గెస్ట్ లవర్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. విశ్వంబర మూవీ నుంచి ఈ రోజు టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా సీజీ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టుకున్నాడు డైరెక్టర్. అయితే సినిమాపై ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, వాటిని మించే విధంగానే మూవీ ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గదని డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల సినిమాపై హైప్ ఇంకా పెరిగిపోతుంది అండ్ వాటిని మూవీ అందుకుందంటే ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేయడం మాత్రం పక్కా. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ వీక్ కి గాను తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 38 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 7 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 4.8 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 1.3 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ వీకెండ్ మరోసారి గ్రో చూపించే ఛాన్స్ ఉండడంతో బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇక శ్రీ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన శ్రీ 2 ఫిల్మ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 7వ రోజు ఇండియాలో మరోసారి 20 కోట్ల పైన నెట్ ని కలెక్ట్ చేయడంతో 7 డేస్ నెట్ ఇండియాలో 290 కోట్లు దాటింది. ఇది మన సూపర్ హిట్ మూవీస్ అయినా పుష్ప RRR కలికి 100 డేస్ ఆడితే వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువ. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 400 కోట్ల మార్క్ ని దాటిస్తూ 500 కోట్ల వైపు పరుగులు పెడుతుంది ఈ ఫిల్మ్. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 550 కోట్ల మార్క్ ని దాటిసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. కమిటీ కురాల మూవీ ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తూ ఉండగా డిజిటల్ రైట్స్ అనేవి ఇప్పటికీ ఫైనల్ అయ్యాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఆహా వాళ్ళు సొంతం చేసుకున్నారు. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఆహాలో ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందిరా మూవీ ఇండియాలో ఈ రోజు రీ రిలీజ్ అవగా అవుటర్ స్టేట్స్ లో కూడా ఇప్పుడు షోస్ పడబోతున్నాయి. అయితే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్స్ నమోదు చేస్తుంది ఈ ఫిల్మ్. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే చాలా రీ రిలీజ్ లో ఫుల్ అండ్ కలెక్షన్స్ ని ఇక్కడ బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన మురారి ఫిల్మ్ టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో $60,000 కలెక్ట్ చేయగా ఈ మూవీ యొక్క యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో $40,000 మార్క్ దాటింది. చూస్తుంటే డే వన్ చాలా పెద్ద నెంబర్ని పెట్టేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఎలా కాదన్నా టాప్ 3 ప్లేస్ పైన కనేసింది ఇందిరా ఫిల్మ్. నైట్ షోస్ కి రెయిన్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే అనుకున్న రేంజ్ లోనే నెంబర్ పెడుతుంది ఇందిరా ఫిల్మ్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీకి ప్రొడ్యూసర్ సుకుమార్ గారి వైఫ్ కావడంతో చీఫ్ గెస్ట్ గా ఈవెంట్ కి అల్లు అర్జున్ ని పిలవగా ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్స్ మెగా ఫ్యాన్స్ ని తట్టి లేపాయి. నెమ్మదిగా బన్నీ మనవడే అని ఫీల్ అవుతున్న ప్రతిసారి కూడా ఏదో విధంగా అల్లు అర్జున్ మాటలు మెగా కాంపౌండ్ లో అలజడి రేపుతూనే ఉన్నాయి. నాకిష్టమైతే వెళ్తా, అది ఫ్రెండ్ అయినా ఎవరైనా అని చెప్పడంతో మళ్ళీ చెప్పన బ్రదర్ అన్న రోజులు గుర్తుకొచ్చాయి. మొన్న ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ చేసిందని మెగా ఫ్యాన్స్ మర్చిపోతున్న టైంలో మరోసారి గుర్తు చేసి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాడు అల్లు అర్జున్. ఈ రోజు ఇందిరా స్క్రీనింగ్ అయిన ప్రతి థియేటర్ లో కూడా గిరి క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరూ అల్లు అర్జున్ కి రిలేట్ అవుతున్నారు. ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు. నేను మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యా అంటూ అల్లు అర్జున్ మాటలు నిప్పుపై పెట్రోల్ పోసినట్టే అయింది. మరి ఈ స్టేట్మెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అల్లు అర్జున్ కి గంగోత్రి నుంచి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.